ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. దేవుని యొక్క మహా కృపను బట్టి మనం గడిచిన కాలములో న్యాయాధిపతుల గ్రంథము ప్రతి వచనముల ధ్యానమును మనము ఇంతవరకు ధ్యానం చేసుకున్నట్టుకు మరి 4వ అధ్యాయం వరకు దేవుడు మనకు ఎంతో కృపను చూపించాడు పిల్లారా. మరి ఈ దినమున మనము 5వ అధ్యాయమును గురించి మనము ఒకసారి ధ్యానం చేసుకుందాం. మరి ప్రియులారా, ఈ యొక్క 5వ అధ్యాయంలో దేని గురించి వ్రాయబడి ఉన్నది అని మనం చూచినప్పుడు, ఇది కంప్లీట్గా ఇరువురు దేవుడు చేసినటువంటి మేలులను తలంచి కృతజ్ఞతాపూర్వకంగా ఒక మంచి కీర్తనతో పాటలు పాడి ఆయన కార్యమును గురించి చక్కగా మరి పాడినటువంటి ఒక అధ్యాయం అని మనము ఈ 5వ అధ్యాయం చూడొచ్చు. ఇది కంప్లీట్గా 4వ అధ్యాయంలో ఆ యాబీను రాజు నుంచి సీజరా అన్నటువంటి ఆ యొక్క సైన్యాధిపతిని జయించుటకు దేవుడు ఏ విధమైనటువంటి కార్యమును జరిగించాడు దానిని పాటల పూర్వకంగా చక్కగా రాశారు. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఇవ్వబడింది ప్రియులారా. యాక్చువల్గా మొత్తం మనం గమనిస్తే ఏమండి, దీంట్లో 31 వచనం ఉంది ప్రియులారా. అందులో మరి మొదటి 3 వచనం మనం చూస్తే దేవాది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యమును గురించి పాటల ద్వారా వారు స్తుతించేటువంటి ఒక కార్యాన్ని వారు ప్రారంభించడం చూడొచ్చు. అలాగే 4, 5 వచనం మనం గమనించినప్పుడు మరి ఈ యొక్క దేశంలో యాబేను రాజు యొక్క శత్రువు నుంచి కాపాడిందే కాకుండా మరి సీనాయి ఏమండి ఆ ప్రాంతం నుంచి ఆ కొండ నుంచి వచ్చినప్పుడు మరి పురాతనమైనటువంటి ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు జరిగిన ఆ విజయోత్సవమును కూడా వీరు చక్కగా దాంట్లో రాసినట్టుగా చూడవచ్చు. అలాగనే 6 నుంచి 8 వచనం వరకు మనం చూచినప్పుడు ఈ ఇజ్రాయేలీయుల యొక్క భయంకరమైన కష్ట సమయములో దేవుడు వారిని ఏ రీతిగా విడిపించాడో దాని గురించి రాయబడి ఉంది. అలాగనే 9 నుంచి 13 వచనం వరకు మనం గమనించినప్పుడు దేవుడి యొక్క గొప్ప విజయాన్ని ఇజ్రాయేలుకు అనుగ్రహించినప్పుడు మరి ఆ యొక్క మంచిని గురించి స్తుతించేదానికి మాతో పాటు మీలో అనేకులు కూడా వచ్చి దేవుణ్ణి స్తుతించి కీర్తించి ఘనపరచండి అని ఏమండి ఆ దెబోరా అనేటువంటి యొక్క స్త్రీ మిగతా వారిని పిలిపించడం కూడా జరుగుతుంది. అలాగనే 14 నుంచి 19 వచనం వరకు అలాగనే 23వ వచనం వరకు మనం గమనించినప్పుడు దేవుడు ఈ యుద్ధం నిమిత్తమై ఏమండి ఆ దెబోరా బారాకు ద్వారా పిలిపించినప్పుడు ఇజ్రాయేలీయుల 12 గోత్రములో వారితో పాటు వచ్చి ఆ యుద్ధములు కలుసుకొని దాని కొరకు యుద్ధం చేసినటువంటి వారి గోత్రకర్తలను గణపరిచే కార్యములను, అలాగే వీళ్ళు యుద్ధం కొరకు వెళ్ళినప్పుడు వీరితో కూడా రాని వారిని గణహీన పరిచేటువంటి విషయముల గురించి 14 నుంచి 19 మరియు 23వ వచనం రాయబడిందని మనం గమనించవచ్చు. అలాగనే 20 నుంచి 22వ వచనం మనం చూచినప్పుడు ఇది దేవుని యొక్క యుద్ధము, దేవాది దేవుడు వీరికి విజయాన్ని కలుగు చేశాడు అనే విషయం గురించి అక్కడ వ్రాయబడి ఉంది. తర్వాత 24 నుంచి 30వ వచనం వరకు పూర్వము 4th చాప్టర్లో దెబోరా ఎలాగైతే బారాకుతో ఈ విధంగా ఈ యొక్క యుద్ధములో దేవుడు ఒక స్త్రీ ద్వారా విజయమును కలిగించబోతున్నాడు అని ఆమె ప్రవచించినట్టు ఆ యొక్క ఏమండి యాయేలు అన్నటువంటి ఒక స్త్రీ ఏం చేసిందండి, ఆ సీజేరా అన్నటువంటి ఒక సైన్యాధిపతిని చంపింది కదా. సో దాని గురించి బాగా గొప్పగా ఆమె చేసిన కార్యం గురించి గొప్పగా ఏమండి వ్రాసినటువంటి విధముగా ఆమె గురించి ఎక్కువగా ఆమెను గణపరిచి రాసినటువంటి వచనములను మనము 24 నుంచి 30 వరకు చూడొచ్చు. నెక్స్ట్ లాస్ట్ 31వ వచనం మనం చూసినప్పుడు ప్రార్థన పాటల ద్వారా ఈ యొక్క చాప్టర్ ని ముగిస్తున్నట్టుగా మనము ఈ చాప్టర్ ని చూడొచ్చు ప్రియులారా. యాక్చువల్గా ఎందుకు మనం ఒక చాప్టర్ ని వర్స్ బై వర్స్ తీసేటప్పుడు ఇలాగ బిట్టుగా
మనం ఎందుకొరకు మనం ఫస్ట్ ఒక పరిచయంగా చూసుకుంటున్నామంటే ప్రియులారా, మనం అలాగే పూర్తిగా చదువుకుంటా వచ్చినప్పుడు అది దేని గురించి రాయబడిందో అన్ని విషయాలు మనము కరెక్ట్‌గా గుర్తుంచుకోలేము. కానీ ఒక వచనం నుంచి పలానా వచనం వరకు జరుగుతున్న కాంటెక్స్ట్‌ని మనం అంటే అక్కడ జరిగిన సందర్భాన్ని మనం అలా డివైడ్ చేస్తూ ఈ వచనం నుంచి ఈ వచనం ఈ విషయం. ఈ వచనం నుంచి ఈ వచనంకు ఈ విషయం, ఈ కార్యం జరిగింది అని మనం బిట్టిగా చదివినప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు ఆ కాంటెక్స్ట్ మన మనసులో చక్కగా పదిలపరచబడుతుంది ప్రియులారా. సో, ఆ విధంగా మనము దీనిని మనము ధ్యానం చేస్తాం. యాక్చువల్లీ 4వ అధ్యాయంలో జరిగినటువంటి యొక్క విజయాన్ని గురించి 5వ అధ్యాయంలో వ్రాయబడింది. ఒకసారి మనము 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనం వరకు ఫస్ట్ మనము చదువుకుందాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనం వరకు. ఆ దినమున దెబోరాయు అబినోయాము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇజ్రాయేలీలలో యుద్ధశాలలు ధైర్యము కనపరచిరి. ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి. ఒక నిమిషము, ఈ కీర్తనను ఎవరు పాడారంటే ఆ దినమున దెబోరాయు తర్వాత బారాకును ఏం చేస్తారు, ఈ ఇరువురు కలిసి యొక్క కీర్తనను పాడారు ప్రియులారా. సో ఇజ్రాయేలులో యుద్ధశాలలు ధైర్యము కనపరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడి యెహోవాను ఏం చేశారండి, అంటే ఇక్కడ మనం బాగా గమనించినప్పుడు ఈ 4వ అధ్యాయములో జరిగినది భయంకరమైనటువంటి యుద్ధం ప్రియులారా. ఓకే, ఇది దేవుడే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏం చేస్తున్నాడండి, ఆ నది యొక్క ఆ జలముల ద్వారా కొట్టుకొని పోయేటువంటి విధముగా ఆ ఇజ్రాయేలుకు ఆ విజయమును కలిగించేటప్పుడు ఇది కంప్లీట్ గా ఈ ఘనత ఎవరికి చెందాలి, దేవునికి చెందాల. అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని గ్రహించి చక్కగా దేవుడిని సంతోషముగా పాడి వాళ్ళు కృతజ్ఞతతో అని స్తుతిస్తున్నారు ప్రియులారా. యాక్చువల్లీ దేవుని బిడ్డల యొక్క సంతోషాన్ని దేవుడు తమ పట్ల చేసిన కార్యముల నిమిత్తమే గ్రహించి చేసేటువంటి ఆ గ్రహించేటప్పుడు వాళ్ళ అంతరంగం నుంచి పుట్టుకొచ్చే సంతోషాన్ని ఎలా వ్యక్తపరచగలం చెప్పండి జనరల్ గా, అంటే ఆయనను వర్ణించడం, ఆయనను పొగడము, ఆయన ఘన కార్యములను గ్రహించి ఆయనను చక్కగా గుర్తించి ఆయనను వర్ణించడమే స్తుతి యాగమని మనం దాన్ని అనుకోవాలి ప్రియులారా. ఎందుకంటే దేవునిలో సంతోషాన్ని వ్యక్తపరిచేది న్యాచురల్ గా మీరు థింక్ చేయండి, జనరల్ గానే మీరు థింక్ చేయండి. దేవునిలో మనం సంతోషపడేటువంటి ఆ సంతోషాన్ని బయట పెట్టేది, ఆయనకు కృతజ్ఞత చెల్లించేది ఏ విధముగా అది ఫుల్ఫిల్ అవుతుందండి ప్రియులారా, ఆయనను గురించి కీర్తించేది, ఆయన చేసిన మేలులను తలపోయిచి ఏం చేసేదండి. మన బ్రదర్ ఆయన ఏఆర్ స్టీవెన్సన్ గారు ఎంత చక్కగా పాడారు, యెహోవాను స్తుతించుట మంచిది, తన నామాన్ని కీర్తించుట మంచిది, ఉదయకాలమందు ఆయన కృపను, రాత్రి వేళ యందు తన విశ్వాస్యతను, 10 తంతుల సితారతో గంభీర ధ్వనులతో ఏం చేయాలంటే ఇదంతా ఏమండి, ఆయన కార్యములు, ఆయన క్రియలను మనము వర్ణించి ఆయనకు మన పట్ల చేసినటువంటి ఆ ఘన కార్యముల గురించి ఆయనకు పాటల ద్వారానే మనం ఏం చేయగలం, సంతోషంగా స్తుతించగలం ప్రియులారా. ఓకేనా. సో యాక్చువల్లీ ఇదంతా ఎక్కువగా జరిగేటువంటి పుస్తకం ఏదంటే మన టోటల్ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం అని మనం అంటే కీర్తన అంటే కీర్తించడం దేవుడు చేసినటువంటి కార్యముల గురించి. యాక్చువల్లీ ఇక్కడ దెబోరా పాడినటువంటి ఈ కీర్తన, బారాకుతో కలిసి పాడిన ఈ కీర్తన అంటే రియల్ గా, అంటే ఆ చదివేటప్పుడు దాన్ని ఫుల్ గా నిమగ్నమై ఇన్వాల్వ్ అయి చదివేటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచింప చేసేటువంటి ఒక పాట అని మనం న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం గురించి మనం చక్కగా చెప్పుకోవచ్చు ప్రియులారా. ఎందుకంటే ఈ ప్రాంతములో ఆ సందర్భములో ఇజ్రాయేలీయుల జనాంగమునకు విజయం ఇచ్చింది ఎవరండి ప్రియులారా, పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుడు ఏం చేశాడండి వాళ్ళకి, ఆయనే పూనుకొని ఆ యుద్ధం విషయంలో వారికి
విజయం ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి అంతగా విజయమును, అంతగా ఏమండి సంతోషమును కలిగించినటువంటి దేవునికి ఆ రోజుల్లో వాళ్ళు కానీ, ఈ రోజుల్లో అలాగనే దేవుడు మనకు చేసిన ప్రతి విధమైన మేలుకు, ఉపకారములకు ఏమండి ఇవ్వగలం మనము? దేవునికి ఏం ఇవ్వగలమండి మనం? మనం ఏదన్నా ఇస్తే పుచ్చుకునేటువంటి స్థితిలోనే దేవుడున్నాడు. అప్పుడు ఏదో ఒక విధంగా మనం దేవుణ్ణి ఏం చేయాలండి? ఆయన సంతోషాన్ని మనం వ్యక్తపరచాలి గదా! సో, దానికి బెస్ట్ ఒక మెథడ్, దానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక కార్యమే దేవునిని మనసారా హృదయాంతరంగము నుండి ఏం చేయడం అండి? పాటల ద్వారా పాడేది ప్రియులారా. చాలా మందికి ఎందుకు పాడుతున్నామో అర్థం కాదండి. అసలు ఇంకొక బాధాకరమైన విషయం ఏమిటంటే, కొందరి క్రైస్తవులలో సండే ఆరాధనలో ఆయనను పాడేటప్పుడు కలుసుకొని పాడతారు చూడండి, అంతే. మిడిల్ వీక్ డేస్‌లో దేవుని యొక్క కార్యములను గురించి, ఆయనను గురించి వర్ణించి, ఆయనను కీర్తించి పాటల ద్వారా స్తుతియాగము చెల్లించిన కుటుంబాలు క్రైస్తవులలో ఎన్నో కుటుంబాలున్నాయి. అంటే దాని అర్థం ఏమప్పుడు? వాళ్ళకందరికీ దేవునిని వర్ణించేది, తమ పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను, ఆయన ప్రేమను, ఆయన కృపను తలపోయిచ్చు, ఆయన పిలిచిన పిలుపును, ఆయన పోషణను, ఆయన భద్రతను, ఆయన రక్షణను ఎన్ని విధాలుగా దేవుడు కాపాడుతున్న ఆ కార్యాన్ని వర్ణించి దేవునికి కృతజ్ఞతను పాటల ద్వారా చెప్పే అంతటి స్థితిలో వారు లేరనే మనం చెప్పుకోవాలి ప్రియులారా. ఓకేనా? కాబట్టి ఏమంటే ఇది మనం దేవునికి ఏమి ఇవ్వలేమండి. దేవునికి మనం ఏమి ఇవ్వలేం ప్రియులారా. ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, సకలము ఆయనదే ప్రియులారా. ఆ? ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయ్యా, ఏ రీతిగా నిన్ను పూజింతునయ్యా అనే పాటలు చక్కగా, వెండి బంగారములు ఇస్తామా, అది నీది, ఆయనదే. కొండపైన పశువులా, అది ఆయనదే. అన్ని ఎవరిదండి? అన్ని దేవుడిదే. మరి ఏమిచ్చి మనం దేవుణ్ణి స్తుతించి, ఏమిచ్చి మనం ఆయన్ని సేవించేదండి? ఏమని? మనస్ఫూర్తిగా హృదయాంతరంగము నుంచి సంపూర్ణమైన హృదయముతో దేవుణ్ణి వర్ణించేదేనండి దేవుడు కోరుకునేది ప్రియులారా. ఆ రీతిగా ఇందు మూలంగా ఏమవుతుంది? ఒక పాటల ద్వారా దేవుడిని స్తుతించి, కీర్తించి, కొనియాడి పాడేది దాంట్లో ఏముందంటే, ఆ పదాలంతా రచయితలు దేనిని గూర్చి రాస్తారంటే ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అద్భుతమైన కార్యములు, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ. సో ఇవన్నిటిని ఈ పాట అన్నది ఏం చేస్తుంది? స్ప్రెడ్ చేస్తదండి. అంటే వ్యాపింప చేస్తాది. దేవుడంటే ఇలాంటి వాడు, ఇన్ని గుణగణములను, ఇన్ని సద్గుణములను, ఇన్ని ఏమండి లక్షణములను కలిగినటువంటి వాడే అని ఏం చేయొచ్చు? మనం ఆ పాటల ద్వారా పాడేటప్పుడే మన మైండ్‌లో ఏమైపోతుందండి? అలాగే ఒక్క పాటలోనే అనేకమైన విషయాలు రచయితలు ఏం చేస్తారంటే దాన్ని బయలుపరుస్తారు ప్రియులారా. ఆయన దేవుడు ఏమేమంతా గత కాలములో జరిగించిన ఆ కార్యమంతా చూడండి. నోవా కాలంలో చేసింది, అబ్రహాం కాలంలో చేసింది, మోషే కాలంలో చేసింది, ఇజ్రాయేళ్ల కాలంలో చేసింది, ప్రవక్తల కాలంలో చేసింది, ఏమండి అపోస్తుల కాలంలో చేసింది. ఇవన్నిటిని గురించి మనం పాడేటప్పుడు అవి జరిగి కొన్ని వేల సంవత్సరం అయిపోయింది ప్రియులారా. కానీ అది పాడేటప్పుడు ఆ ఈవెంట్స్ అంతా ఏమవుతుంది? మన మైండ్‌లో వచ్చేస్తాయి. అది ఎంతో గొప్ప ఒక కార్యం ప్రియులారా. అది ఏమండి అంతా కూడా కంప్లీట్‌గా వచ్చేస్తది. ఒక 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 అనేకమైన కొన్ని పాటలు మనం పాడేటప్పుడు ఆహ్, ఆహ్, దయాళుడా దేవుడు అనే పాటలు మీరు చూడండి, కంప్లీట్ ఇజ్రాయేలీయుల పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యాలు, అరణ్య యాత్రలు చేసిన అద్భుతాలు అన్నీ ఆ పాటలో వచ్చేస్తాయి. సో ఈ రీతిగా ఇవన్నిటిని కూడా వాస్తవంగా చదివేదానికి తెలియని వాళ్ళు కూడా ఆ పాట విన్నారనుకోండి, ఓ ఆ కాలంలో దేవుడు ఇంతంత అద్భుతములు చేస్తాడు తమ బిడ్డల పట్ల అని ఏమవుతుందండి. సో ఇన్ని విషయాలు ఉందండి దేవుడిని కీర్తించడం. ఆ రోజుల్లో అదే చేశారండి. చూడండి, ఈ పాట పాడేదంట ఏదో ఆ కాలంలో ఉన్నటువంటి వారు మాత్రం పాడేది కాదండి.
వాళ్ళేమో రాసి పెట్టేశారు ఇక్కడ దెబోరాను బారాకు. అలాగని ఎంతో మంది కీర్తనకారులు దావీదు గాని ఇంకా కొంతమంది రాశారు కదా. అయితే అది దాని యొక్క అర్థం ఏం తెలుసా ప్రియులారా? కీర్తన పాటలు రాయడం గల అర్థం ఏం తెలుసా? తర్వాత వచ్చేటువంటి ఎన్నో సంతతులు వంశావళులు ఏం చేస్తారండి, దాని గురించి తెలుసుకునే దానికంట పాట రాసేది, కీర్తన రాసేది. అది చూడండి, కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 4వ వచనంలో చక్కగా చెప్తాను చూడండి. ఒక పాటని, ఒక కీర్తనను ఎందుకొరకు ఏ ఉద్దేశం చేత వ్రాయబడుతుంది అని. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 4వ వచనం. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. చూసారా ప్రియులారా? ఇప్పుడు ఒక తరములో దేవుని క్రియలు జరుగుతుందండి, కానీ అదంట ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. ఎలాగా? ఒకటి వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. అలాగనే ఈ కీర్తన చెప్తున్నాడండి దావీదుది, స్తుతి కీర్తన దావీదుదంట. హెడ్డింగ్ చూడండి. కీర్తన రాయడంలో తర్వాత వచ్చే వాళ్ళు ఏం చేస్తారు, ఈ కీర్తన చదివే వాళ్ళండి, దానంతా నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. దేని మూలంగా? పాట మూలంగా. ప్రియులరా చూడండి, దాన్ని 1 నుంచి చదవండి. అలాగనే ప్రతి వర్షం ఎంత బాగుంచుండు. 1 నుంచి. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడవు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహత్యమును వర్ణించదను, నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. చూసారా? ఒక కీర్తన అంటామండి, ఒక పాట అంటామండి, ఇవన్నిట్లో ఏమండి మెన్షన్ చేయబడింది? ఎన్ని విషయం చూడండి. ఆయన పరాక్రమం క్రియలు, ఆయన ప్రభావ మహిమ, ఆయన ఆశ్చర్య కార్యములు, భీకర కార్యములు, ఆయన మహాత్మ్యము, ఆయన దయాళత్వము, ఆయన నీతి, ఇవన్నీ అంటే ఒక్క మాటలు చెప్పాలంటే దేవుని యొక్క సకల సంపూర్ణమైన సద్గుణ లక్షణములు యావత్తును వివరించేదే కీర్తన. అది తరతరముల వారు తెలుసుకోవాలని దేవుడు ఏం చేస్తాడండి, ఆ కీర్తనను భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా రచింప చేశాడనే విషయం మనం బాగా గుర్తించాలి ప్రియులారా. ఓకేనా? ఇది దేవునికి చాలా ఇష్టమైనది. ఈ రీతిగా దేవుని స్తుతించి దేవుని చాలా ఇష్టమైనది ప్రియులారా. సో ఆ రీతిగానే అందునిమిత్తమే దెబోరా ఏం చేసిందంటే ఈ పద్ధతిని ఎన్నుకునింది ప్రియులారా. బారాకుతో పాటు దేవుని ఘనకార్యం గురించి స్తుతించింది ప్రియులారా. సో దేవుని యొక్క కృపను, ఆయన యొక్క సమస్తమును పొందుకునేటప్పుడు ఏం చేయాలా? వాళ్ళు కానీ మనం కానీ ఖచ్చితంగా దేవునికి హృదయాంతరంగం నుంచి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి ప్రియులారా. ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిస్థితి అలాంటిది. దెబోరా కాలములో ఆ యాబీను రాజు మూలముగా, ఆ సీజెరా అన్నటువంటి యొక్క అధిపతి మూలముగా 20 సంవత్సరం వాళ్ళు కఠినముగా ఇజ్రాయెల్ ఏం చేస్తారండి, నడిపారు కదా. మరి అలాంటి వారి యొద్ద నుంచి విడుదల కలిగించిన దేవునికి వీళ్ళేం చేయాలి? ఇంకా సంతోషాన్ని వ్యక్తపరిచే విధానమే ఈ కీర్తన. యాక్చువల్లీ వాళ్ళు స్తుతించేదానికి 2 రీజన్ ఉందండి. నంబర్ 1, దేవుడు ఆ ఇజ్రాయేలు యొక్క శత్రువులను వాళ్ళ చేతికి అప్పగించాడు. రెండోది, ఇజ్రాయేలీలతో యుద్ధం చేసేదానికి, అప్పుడున్నటువంటి ఆ బారాకుతో యుద్ధం చేసేదానికి ఏమండి అంటే ఇష్టపూర్వకంగా చాలా మంది తన ప్రాణమును కూడా పణయముగా పెట్టి యుద్ధం ఆడేదానికి దేవుడు కొంతమంది జనులను బారాకు సైన్యంతో పంపించాడండి. ఇది దేవుని కార్యంని వాళ్ళు ఏం చేస్తారండి, గ్రహించారు కాబట్టి వాళ్ళు అది దాన్ని వివరించేది ఈ యొక్క కీర్తన ప్రియులారా. చూడండి మరలా న్యాయాధిపతుల గ్రంథము
5వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానము చేసెదను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. ఒక్క నిమిషం, ఇక్కడ నెక్స్ట్ చెప్తున్నారండి, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానం చేసెదను. ఇందులో ఏమి సబ్జెక్ట్ ఉంది, ఏం చెప్తున్నారు, ఏం వాళ్ళకి రాజులకి అధిపతులకి ఏం ఒక మెసేజ్ ఇస్తున్నారని చూస్తే, మీరు వినండి, మేము ఈ యొక్క యుద్ధములో విజయమును ఎలా పొందుకున్నామంటే అది యెహోవానే మాకు కలిగించాడు. ఇది మనుషుల యొక్క భుజ బల రౌతుల గుర్రపు రథముల చేత వచ్చినటువంటి ఇలాంటి వేటి మూలముగా మాకేం కలగలేదు, విజయం కలగలేదు, కానీ దేవుని వలన మాత్రమే మాకేం జరిగింది, విజయం వచ్చింది, మాకు విజయం కలిగింది అన్నటువంటి ఒక సత్యాన్ని, వాస్తవాన్ని చెప్పేదాని కొరకు ఇది. వీరి తర్వాత ఇంకా రాజులు రాబోతున్నారు కదండి, ఎందుకంటే అప్పటిదాకా ఇజ్రాయెల్ను పరిపాలించే రాజులు ఎవరు లేరు కదా. తర్వాత రాబోయే రాజుల కొరకు ఒక మెటీరియల్, ఒక మెసేజ్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఏమని? రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానము చేసేదము. ఓకేనా? సో దాన్ని రాబోయే వాళ్ళు దాన్ని గ్రహించి ఏం చేయాలా, దేవుడు ఎలాగంతా మన రాజరికం చేతను, మన సైన్యము, మనకున్న ఆయుధం చేత కాదు విజయం ఇచ్చింది. పూర్వములో ఆయన తన ప్రజల పట్ల ఏమీ లేని కాలంలో, ఎందుకంటే మనం 4th చాప్టర్లో ఏం చదివాము, ఈ ఇజ్రాయేలీల దగ్గర ఉన్న ఆయుధాలు ఏమంటే గడ్డపారలో, పారలో, తర్వాత అంత సేద్యం చేసేదానికి ఉన్నటువంటి ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నది. వీళ్ళు దాని యుద్ధ ఆయుధంగా మలచాలంటే కూడా ఎక్కడికి పోవాలా అంటే కొలిమి గాని అది చేస్తారు కదా, కొలిమి, ఆ పని చేసే వీళ్ళు దానికి కూడా ఫిలిస్తీయుల దగ్గర పోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న జనాంగం మనకు దేవుడు చక్కటి విజయం ఇచ్చాడు కదా. సో కాబట్టి చెప్తున్నాడండి. అందుకే దీని గురించి ఇక్కడ వీళ్ళు చెప్పేది కాదండి ప్రియులారా, దావీదు కూడా చెప్తాడు ప్రియులారా. చూడండి, దాన్ని కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 10-11 వచనాలు. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 10-11 చెప్తాడు. చూడండి ఎంత చక్కగా చెప్తాడు ఆయన కూడా రాజు దేవుని గురించి. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి. చూడండి, రాజులారా మీరేం చేయండి, వివేచించండి. మీరు ఏదో అని అనుకుంటున్నారేమో, మీరు వివేచించండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. చాలండి చెప్తున్నాడు. కాబట్టి ఏమండి, రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనులు, అధిపతులు ఏదో అనుకోవచ్చు, బట్ మీరు బోధన ఉండాలా. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు సంతోషించి. ఎందుకంటే రాజరికములో జరిగే ఏ విధమైన యుద్ధము గాని, ప్రశాంతమైన వాతావరణం గాని, లోకల్ గా తమ పరిపాలన పట్లను శత్రువు నుంచి విడిపించబడేటువంటి కార్యమైన, వాళ్ళ మీద జయమునుందే కార్యమైన ఎవరిదా కలిగించాలా, యెహోవా కలిగించాలి. కాబట్టి ఆయన కదా మీరేం చేయాలా, గడగడ వణికి ఆయనను కృతజ్ఞత చెల్లించాలని చెప్తున్నాడు. ఓకేనా? ఎందుకంటే దేవుడు ఏమండి ఇక్కడ మరి దెబోరాను బారాకును చెప్పడం గల కారణం ఏమంటే, ఆ యాబేను రాజు యొక్క సైన్యాధిపతి ఉన్న సీజేరా యొక్క చేతి నుంచి తన బిడలు ఏం చేశాడు, ఆయన అంత గొప్పగా విడిపించాడు. అది చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయము 4-5 వచనం చదువుతాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 4-5 వచనములు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు షేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. చూడండి, ఇజ్రాయేలు జనుల పక్షముగా యెహోవా దేవుడు యుద్ధం ఆడేదాని కొరకు వచ్చినప్పుడు ప్రకృతిని సహా షేక్ చేసి పారేస్తాడండి. ఆ సౌండ్ విన్న వెంటనే ఏమవుతారు తెలుసా, శత్రు సైన్యము వణికిపోతారు ప్రియులారా. ఎంత బాగా చెప్తున్నాను చూడండి. ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించదును. ఎందుకు? యెహోవా
నీవు షేయూరు నుండి బయలుదేరినప్పుడు, తన బిడ్డల పక్షముగా వస్తున్నాడు యుద్ధం చేసేదానికి. ఏదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికిందంట. అట్లే తన బిడ్డల పక్షంగా ఆయన యుద్ధం చేసి వచ్చినప్పుడు ఆకాశము నీళ్లను కురిపించెను. ఎంతంత ప్రకృతులు ఎన్నెన్ని మార్పులు చేస్తాడు. యెహోషువ గ్రంథం చూసాం కదా, వడగళ్ళ చేత దేవుడు ఏం చేశాడు తన ప్రజలకు. యాక్చువల్గా యుద్ధం ద్వారా జయించిన జనాల కంటే వడగళ్ళ చేతనే ఏమైనారండి, ఎక్కువ మంది చంపబడ్డారు ఇజ్రాయేలీల యొక్క శత్రువులు అంట. నెక్స్ట్ చెప్తున్నాడు, మేఘములను వర్షించెను, యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిల నుండి ప్రవాహములు వచ్చెను. చూసారా, దేవుడు తన ప్రజలకు ఎలాంటి ఏ పద్ధతిలో ఏ విధముగా విజయం ఇస్తాడంటే ప్రియులారా, భూమిని సహా షేక్ చేస్తున్నాడు ఆయన తన ప్రజలకు విజయం ఇచ్చేదానికి. అసలు ఈ రీతిగా దేవుడు వచ్చినప్పుడు, ఆ భూమి వణికినప్పుడు శత్రువులు భయపడిపోతారు. అట్లే వాళ్ళు ఇలాగనే ఈ మాటని ఇంకా కొన్ని చోట్ల ఉంది ప్రియులారా, అది మీరు రాసుకోండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనంలో కానీ, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 1-2 వచనంలో కానీ, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనములో దేవుడు వచ్చేటప్పుడు ఆ ప్రకృతిని కదిలించేస్తున్నాడు. దానివల్ల ఆ శత్రువులు భయపడిపోతున్నారండి. దీని గురించి ఒక 2 వచనం మనం చదువుతాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సీనాయి నుండి వచ్చెను, షేయీరులో నుండి వారికి ఉదయించెను, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా నీవు షేయీరు నుండి బయలుదేరినప్పుడు ఉంది కదా, అది ఆల్రెడీ జరిగింది. ఎక్కడి నుంచి అండి? ఆ ద్వితీయోపదేశ కాండం మోషే కాలంలో. నెక్స్ట్ కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 7-8 వచనంలోనూ ఈ విషయం, ఈ సన్నివేశం రాయబడిందండి. కీర్తనలు 68, 7-8 వచనాలు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఏమండి, తన ప్రజల పక్షముగా దేవుడు యుద్ధం చేసేదానికి వచ్చినప్పుడు ప్రియులారా, భూమి వణికెను, అంతరిక్షము దిగజారెను. ఇజ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. చూసారా, అయిపోయిందా? అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. చాలండి. చూసారా, దేవుడు ఈ రీతిగా వాళ్ళకి విజయమును కలిగించాడు కాబట్టే వారు దానిని హృదయాంతరంగము నుంచి దేవునికి ఏం చేశారు ప్రియులారా? కీర్తనలు పాడారు ప్రియులారా. ఓకేనా, అది మనం బాగా గ్రహించాలా. నెక్స్ట్ ఈ న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయంలో 6-11 వరకు ఒకసారి చదువుదాం. ఇక్కడ ఏముందంటే, యాక్చువల్లీ 5వ అధ్యాయంలో ఎలాగా వెళ్ళి జయించాలని ఉందండి. ఎవరు? ఈ యాబేను రాజుని అతని సైన్యాధిపతి అయిన సీజరాను. ఎంతమంది? దగ్గర 900 మంది ఇనుపు రథములు ఉంది. వాళ్ళు భయంకరముగా 20 సంవత్సరము కఠినమైన బాధ పెట్టారండి ఇజ్రాయేళ్లకు. అప్పుడున్న పరిస్థితి ఏంది? ఇజ్రాయేలులో అప్పుడున్న పరిస్థితి ఏంది? 20 సంవత్సరం వాళ్ళు అనుభవించిన బాధ ఏమనే విషయాన్ని ఇక్కడ 6వ వచనం నుంచి 11వ వచనం వరకు చెప్తాడు. కొంచెం దాన్ని మనం చదివేటప్పుడు ఆలకిస్తాం. చూడండి. అనాతు కుమారుడైన షంగరు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయను. 3వ న్యాయాధిపతుల కాలములో ఏం జరిగింది? ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి, ఇజ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు, ఇజ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. ఇజ్రాయేలీలో
క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలీయులలో 40,000 మందికి ఒక కేడమే గాని ఈటయే గాని కనబడలేదు. జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు. యెహోవాను స్తుతించుడి. తెల్ల గాడిదల నెక్కువారలారా, తివాసుల మీద కూర్చుండు వారులారా, త్రోవలో నడుచువారులారా, ఈ సంగతి ప్రకటించుడి. విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు, నీళ్లు చేదుకుని స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయుల గ్రామములలో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. చూసారా, ఇక్కడ ఈ చదవబడిన 6-11 వచనాలకు ఎంత క్రూరమైనటువంటి రాజుల చేతుల నుంచి దేవుడు వీరిని విడిపించిన విషయం చెప్తున్నాడు. అంటే షంగరు అన్నటువంటి 3వ న్యాయాధిపతి తర్వాత నుంచి ఈ యాయేలు అన్నటువంటి యొక్క స్త్రీ ఆ షిజేరాను చంపేదానికి మధ్య ఉన్న 20 సంవత్సరములో ఇజ్రాయిల్లో చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఈ రాజులంతా కఠినంగా వారిని నడిపించారు. ఏమంటే వాళ్ళ దేశము అరణ్యంలాగా అయిపోయిందండి. ప్రియులారా, ఇజ్రాయిల్ దేశము అడవిలాగా అయిపోయింది. నెక్స్ట్ ఆ రాజమార్గములంతా ఎలా ఉందంటే ఆ ప్రయాణస్తులు మెయిన్ రోడ్లో పోలేరండి. చుట్టూ త్రోవల్లో ఏం చేసేవాళ్ళండి, అంత ధైర్యం లేనటువంటి పరిస్థితి ప్రియులారా ఆ రోజుల్లో. తర్వాత ఏ విధమైనటువంటి వ్యాపార సంబంధమైన కార్యములు జరగవు ఈ భయము చేత, భీతి చేత. ఏ విధమైనటువంటి ఒక సైనికులు లేరు, వారికి అధిపతులు లేరు, వారిని రక్షించి కాపాడేవారు లేరు. దొంగతనము భయంకరంగా జరిగినా కూడా దానిని నీతి, న్యాయము, మంచి చెడుని చెప్పేటువంటి ఒక జడ్జి లేడండి. ఏ ఒక్క మార్గంలో ప్రయాణం చేయలేరు, రైతులు లేరు, భయంకరంగా కొల్లగొడతారు. వాళ్ళ ఎక్కడంట ద్వారముల యొద్దన ఏమవుతుందండి, ఇంటి ద్వారముల యొద్దనే యుద్ధం. అలాంటి ఒక భయంకరమైన పరిస్థితి ఎంత వచ్చిందండి. నీళ్ల కోసము బావి దగ్గరికి వెళ్ళిన అపాయం ప్రియులారా. ఇంకా చెప్తున్నాడండి, 40,000 మంది వీరులు ఉన్నారు, కానీ వాళ్ళ చేతులు ఏం లేదు, ఆయుధములు లేదండి. ఇలాంటి కాలములోనే ఇలాగంతా ఉన్నప్పుడు వీళ్ళకి దేవుడి మీద మనకెందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి వీళ్ళేం చేస్తారు, అట్టి పరిస్థితుల్లో అన్య దేవతల వైపు మరలి వెళ్ళిపోతారండి. అప్పుడు దేవుణ్ణి వీళ్ళు విసర్జిస్తారు కదా ఇజ్రాయేలీయులు. అందువల్ల దేవునికి ఏమవుతుంది, ఇంకా వీళ్ళ మీద కోపం వచ్చి దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు భయంకరమైన కష్టం పొందుతారండి. సో ఆ 20 years బిట్వీన్ ఇంత భయంకరమైనటువంటి కాలం అండి అది. ఆలోచించండి, ఇందులో ఏ ఒక్కటి కూడా మన కాలంలో జరగలేదు. కాబట్టి మనం పీస్ఫుల్ గా జీవనం సాగిస్తున్నాం. కానీ వాళ్ళ పరిస్థితి అంత అధ్వానం, అంత భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మరలా చివరిగా దేవుని మొక్కినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు వారి పట్ల ఏం చేశారండి, సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. ఓకేనా. ఇది నెక్స్ట్ మనం చూసినప్పుడు 5వ అధ్యాయము 12-23 వచనం వరకు మనం అది ఇంట్లో చదువుకుందాం, సమయం చాలదు. ఈ యొక్క దెబోరాను బారాకు ఈ యుద్ధములో జరిగినటువంటి విషయములో కొన్ని ఏమేమంతా జరిగిందో వాటిని అన్నిటిని గురించి అక్కడ రాశారండి. అదేమంటే వీళ్ళు యుద్ధం కొరకు వెళ్ళేటప్పుడు ప్రియులారా అక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళతో పాటు మిగిలిన గోత్రములు, ఇజ్రాయెల్లో కొన్ని గోత్రములు వచ్చి వీళ్ళతో పాటు ఫైట్ చేస్తారండి, యుద్ధం చేస్తారు. వాళ్ళని గణపరిచే దాని గురించి రాయబడింది. వీళ్ళతో పాటు కొందరు రారండి, సొంత ఇజ్రాయెల్ గోత్రాలే కొన్ని రావండి. వాళ్ళను గణహీనపరచదని గురించి ఈ 12-23 వర్సెస్ వరకు రాయబడింది. కాబట్టి 12వ వచనం మాత్రం మనం ఒకసారి చదువుకుందాం. 5వ అధ్యాయం 12వ వచనం. దెబోరా మేలుకొనుము మేలుకొనుము, దెబోరా మేలుకొనుము మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము, అభినోయాము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. అంటే ఇక్కడ ఎందుకు వాళ్ళే దెబోరా మేలుకొనుము మేలుకొనుము, దెబోరా మేలుకొనుము మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము. ఎందుకంటే దేవుడు ఇంత గొప్ప కార్యం చేసి ఏం చేశారండి, ఇలాంటి పరిస్థితులు ఇజ్రాయెల్ దేశం ఉన్నప్పుడు ఇంత గొప్ప కార్యమును దేవుడు ఏం చేశాడంటే
వాళ్ళ పక్షముగా చేసి వాళ్ళకి విజయం ఇచ్చినప్పుడు దేవుణ్ణి ఖచ్చితంగా మనం ఏం చేసి తీరాలా? ఘనపరచాలి. యెహోవాను స్తుతించి కీర్తించి ఘనపరచాలి. ఏమంటే ఈ యాబీన్ రాజుని గాని, ఈ సీజరాని గాని అంతమొందించేది అది అంత చిన్న విషయం కాదు ప్రియులారా. 20 సంవత్సరముల వల్ల కాని పని అది. 20 ఇయర్స్ అది. కానీ దేవుడు ఏం చేస్తాడో చక్కగా ఆ కార్యమును చేశాడు. సో వాటిని గురించి ఏమంటే ఇక్కడ ఈ యాబీన్ రాజు గురించి, సీజరా గురించి ఇక్కడ మాత్రం కాదండి. బైబిల్‌లో ఇంకా కూడా వేరే వేరే బుక్స్ లో కూడా దాని గురించి మెన్షన్ చేయబడింది. అంత ఒక భయంకరమైన కష్టకాలము ఇజ్రాయెల్‌ది ప్రియులారా. సో అలాంటప్పుడు అక్కడ యుద్ధం చేసేటప్పుడు వాళ్ళకి సపోర్ట్‌గా వచ్చినటువంటి యొక్క ఇజ్రాయెల్ గురించి రాయడం కూడా ఎంతో ఇంపార్టెంట్ కదా! సో ఇక్కడ ఎవరెవరు వచ్చారని మనం చూచినప్పుడు 13వ వచనం నుంచి ఎఫ్రాయిం గోత్రం వచ్చింది. జెబులూను గోత్రం వచ్చింది. బెన్యామీను గోత్రం వచ్చింది. ఇస్సాకారు గోత్రం వచ్చింది. నఫ్తాలి గోత్రం వచ్చింది. ఈ 5 గోత్రముల వారు ఇజ్రాయెల్‌లో వాళ్ళకేం చేస్తారండి? హెల్ప్ చేస్తారండి. కానీ రూబన్ గోత్రము, దాను గోత్రము, ఆషేరు గోత్రం ఏం చేయరంటే వీళ్ళకి హెల్ప్‌గా రారండి. అందువల్ల ఈ వచ్చిన ఈ 5 గోత్రములకు వాళ్ళు ప్రశంసిస్తారు. వాళ్ళని ఘనపరుస్తారు. మీరు మాతో పాటు వచ్చారండి. ఈ రాని వాళ్ళ గురించి ఎందుకు రాలేదు వీళ్ళు అని వాళ్ళ గురించి కూడా ఈ 23 వర్సెస్ వరకు రాయబడి ఉంది. ఓకేనా? సో దీని మధ్యలో ఏమండి అక్కడ ఏముందంటే 20, 21 వచనం చదువుదాం. అక్కడ దేవుడు ఏ పద్ధతిలో వాళ్ళకి విజయం ఇచ్చాడు. 5వ అధ్యాయం 20, 21 వచనం. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేసెను. కీషోను వాగు వెంబడి పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి. నా ప్రాణమా నీవు బలము బూని సాగుము, గుర్రముల డెక్కలు. చాలమ్మా, ఇక్కడ ఏమంటే నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గం నుండి సీసెరాతో యుద్ధం చేసిందంటే ఇప్పుడు ఆకాశంలో చూచే నక్షత్రం వచ్చి యుద్ధం చేసినట్ట కాదు ప్రియులారా. ఏమంటే డైరెక్ట్ గా వచ్చి ఆ యుద్ధం చేయడం కాదు, అది దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్, అంటే ఆయన యొక్క ప్రభావము చేత ఏమైందండి ఈ కార్యం. ఎందుకంటే ఇప్పుడు మనం చదివాం కదా, భూమి వణికెను, అంతరిక్షము దిగజారెను అని ఇప్పుడు మనం ముందు చదివినాం కదా ప్రియులు. అంటే ఆయన మహాత్మ్యము, ఆయన శక్తి, తర్వాత కొన్ని చోట్ల ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ శబ్దంకి ఏమైపోతారు పిల్లారా ప్రజలు, ఈ శత్రు సైన్యం అంతా వణికిపోతారు కదా. సో ఆ రీతిగా ఏమైందండి. అలాగని యెహోషువ చదివినట్టు వడగండ్ల వర్షము బాణ చేత కూడా ఏం చేశాడంటే దేవుడు వాళ్ళకి విజయం కలిగించాడు. సో ఈ విధముగా ఏమైందండి, దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేత ఆ సీజెరాను ఓడించారు. ముఖ్యంగా ఆ నది దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యం నది, అది కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోని వెంబడి వారు కొట్టుకొని పోయే విధంగా దేవుడు ఏం చేస్తాడండి, వారికి ఆ యుద్ధ విషయంలో విజయమును కలిగించాడండి. ఓకేనా? అదే ఐగుప్తు కాలములో ఆ ఎర్ర సముద్రములు దేవుడు ఎలాగైతే మోషే కాలములో ఏం చేస్తాడండి, వీళ్ళు ప్రయాణం చేసేదాని కొరకు దేవుడు ఆ ఎర్ర సముద్రంను 2 పాయలుగా చీల్చాడు. విభజించినప్పుడు వాళ్ళు 6 నేల మీద నడిచారు రాత్రంతా. వీళ్ళ వెనకాల మన తరుముకు పోదామని వచ్చినటువంటి ఫరో యొక్క సైన్యం అంతా ఏమైపోయిందండి, వచ్చినప్పుడు మధ్యలో అలాగే ఆ విభజించబడిన ఆ ఎర్ర సముద్రము 2గా మరలా ఒకటైపోయినప్పుడు ఏమైపోయినారండి, అక్కడ ఎలాగైతే వాళ్ళు నేలలో కొట్టుకొని చచ్చిపోయారో అలాంటి కార్యములు దేవుడు ఇక్కడ చేసినట్టుగా మనము చూస్తున్నాం. ఓకేనా? సో ఈ రీతిగా ఏమండి ఆ 21, 23 వరకు మనం చూసినప్పుడు రూబెన్, దాను, ఆషేరు రాకపోవడం వల్ల దేవుడు వారిని శపించేది. ఎందుకంటే వీళ్ళంతా కూడా స్వార్థ ప్రియులు అని చెప్పొచ్చండి. ఓకేనా? అందువల్ల దేవుడు వారిని శపించడం ఇవన్నీ కూడా 23వ వచనంలో జరుగుతుందండి. అదే చెప్తున్నాడు, యెహోవా దూత ఇట్లనెను, మేరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపం నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు, బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంట, శపించమని చెప్తున్నాడు ప్రియారా. నెక్స్ట్ 24 నుంచి 30వ వచనం వరకు ఒక్క స్త్రీ గురించి వ్రాయబడింది ప్రియారా. అది ఎవరంటే యాయేలు అన్నటువంటి ఒక
స్త్రీ గురించి వ్రాయబడి. ఎందుకంటే ఈ సీజేరా అనేటువంటి వ్యక్తి పారిపోయినప్పుడు ఆ యాయేలు అనేటువంటి స్త్రీ గుడారంలో ప్రవేశించినప్పుడే ఆమె ఇతనికి నివాసం ప్రొటెక్షన్ ఇచ్చి నువ్వు ఇక్కడే ఉండి చెప్పేసి ఆమె మీద ఒక దుప్పటి కప్పి, తర్వాత నీళ్ళు అడిగినప్పుడు ఆమె ఏం చేస్తుందండి, ఆయనకు దాహం తీర్చినప్పుడు ఆ రాత్రి అతను అలసటతో పడుకొని నిద్రపడ్డప్పుడు ఏం చేస్తుందండి, ఒక పెద్ద మేకు తీసుకొని వచ్చి వాని నెత్తి మీదనే ఒక సుత్తి పెట్టి ఏం చేస్తుందండి, కొట్టగా అది అలాగేమైపోయింది, నేలకు పోయి దిగింది కదా. అప్పుడు ఒక్క స్త్రీ ఏం చేసిందండి ప్రియులారా, 20 సంవత్సర కాలము టోటల్ ఇజ్రాయెల్ జనాంగమును కఠినముగా నడిపినటువంటి ఆ సేనాధిపతిని ఏం చేసిందండి, ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ ఒక్క ఇన్స్టెంట్ లో ఏం చేసిందండి, చంపేసింది కదా. సో దాని గురించి ఇక్కడ రాయబడిన విషయం ప్రియులారా, ఇది నిజంగానే చాలా చాలా వండర్ఫుల్ విషయం ప్రియులారా. అందువల్ల ఈ 24 నుంచి 30వ వచనం వరకు యాయేలు అన్నటువంటి ఒక స్త్రీని గురించి ఘనపరిచి వ్రాయబడినటువంటి విషయమే ఈ మిగతా వచనంలో ఉంది. నెక్స్ట్ 31వ వచనములో ఏముంది అని మనం చూస్తే ముగిస్తాం. చూడండి 31. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను. చూసారా, ఈ యొక్క యుద్ధం జరిగినందువలన ఈ 40 సంవత్సరం వాళ్ళు నిమ్మలంగా ఉన్నారు ప్రియులారా. ఆలోచన చూడండి, 20 సంవత్సరం భయంకరమైన కఠినత్వంతో నడిపించిన ఆ యాబీన్ రాజు చెప్పు చేతులు పడిన వీళ్ళకి ఆ సీజేరాను చంపినందువలన, వారి మీద విజయం పొందినందువలన 40 సంవత్సరం ఎలా ఉన్నారు వీళ్ళు, నిమ్మలంగా ఉన్నారంట. యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు, ఆయనను ప్రేమించి వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడారు. ఓకేనా. సో ఈ రీతిగా యాక్చువల్లీ దీని గురించి కూడా ఇంకొక చోట్ల ఉంది చూడండి. కీర్తన గ్రంథము 83వ అధ్యాయము 9-10 వచనాలు. కీర్తన గ్రంథము 83వ అధ్యాయము 9-10 వచనం చూడండి. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సీసెరాకు యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము. వారు ఎన్నో రోజుల్లో నశించిరి, భూమికి పెంట అయిరి. చూసారా ఏమండి, చూడండి ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ అది. మరలా బైబిల్ అనేక చోట్ల ఎందుకు రాశారంటే ఇజ్రాయేలుకు అంత గొప్ప విజయాన్ని కలిగించాడు, వీళ్ళు అంత భయంకరంగా ఇజ్రాయేల్ని నలుగొట్టినారు ప్రియులారా. మిద్యానుకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దకు నీవు సీజేరాను యాబీనుకును చేసినట్లు వారికి చేయి. ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది ప్రియులారా. ఈ దెబోరా బారాకు కాలములో ఈ యాబీన్ రాజు సీజేరా సైన్యాధిపతి కాలంలో దేవుడు వాళ్ళకి ఇచ్చిన విజయము ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక బూస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఎట్లా మనం మామూలుగా ఎర్ర సముద్రంలో ఫరో సైన్యం నుంచి వీళ్ళని కాపాడావు, ఫరో సైన్యం నువ్వు నిర్మూలం చేస్తామని మనం బాగా తెలిసినటువంటి ఒక విషయం కదా మోషే కాలంలో. ఇది కూడా అలాంటి ఒక కార్యం అయిపోయింది. ఆ రీతిగా ఆయన కార్యాన్ని అనేక చోట్ల రాయడం, అలాంటి వారి దగ్గర నుంచి దేవుడు ఏం చేస్తాడు, ఇజ్రాయెల్ని విడిపించినట్టుగా చెప్తున్నాడు ప్రియులారా. ఓకేనా. దీనివల్ల వాళ్ళు చాలా పీస్ఫుల్ గా జీవించాడు. ఎప్పటిదాకా తెలుసా, తర్వాత వచ్చేటువంటి గిదియోను అన్నటువంటి ఒక న్యాయాధిపతి వచ్చేంత వరకు వీళ్ళంతా చాలా పీస్ఫుల్ గా జీవించారు ప్రియులారా. సో ఈ రీతిగా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి యొక్క విజయాన్ని గురించి పాటల ద్వారా ఈ యొక్క 5వ అధ్యాయము రచించబడినది. సో ఓవరాల్ గా మనం అవుట్వర్డ్ గా చూస్తే దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని, ఆయన బాహుబలమును, ఆయన అక్కరను వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు దేవా అని ఆయన వైపు మరలినప్పుడు వారి మీద చూపించిన కటాక్షాన్ని ఈ యొక్క ఆయన దేవుడు వారికి చేసినటువంటి సహాయాన్ని ఏం చేశారండి, ఈ 5th చాప్టర్లో చక్కగా ఈ పాట ద్వారా రాశారండి. చూడండి, ఎప్పుడో రాసిన పాట ఈ రోజు మనం చదివినప్పుడు కూడా ఆ చాప్టర్లో ఏమవుతుందండి, ఆయన ఘనకార్యం మనకు బయలుపరచబడుతుంది. ఎన్ని తరాలు దాటుకొని వచ్చాం ఇప్పుడు మనం కదా. అలాగనే ఇందులో నుంచి మనం ఈ 5th చాప్టర్ నుంచి మనం ఏం ఒక లెసన్ తీసుకోవచ్చు అంటే, ఈ 4 and 5th చాప్టర్లో ఇందులో అంటే ఏం ప్రియులారా,
దేవుడు జరిపించినటువంటి యుద్ధములో తన ప్రజలకు విజయమును చేకూర్చాలి అని ఆయన పిలుపునిచ్చినప్పుడు అక్కడ ఈ 5 గోత్రాలు ఏం చేశారండి? ఈ యొక్క దెబోరా పలుకుకును, బారాకు పిలుపుకును వచ్చి ఇజ్రాయెల్‌తో యుద్ధం చేశారు కదండి. ఆ రీతిగా మనం అలాగా రాని వాళ్ళకు దేవుడు ఏం చేశాడు? శాపం ఇచ్చాడు. వీళ్ళని ఘనపరిచాడు. ఇది నిజంగా ఒక బెస్ట్ లెసన్ అండి మనకు. నిజమండి. యేసుక్రీస్తు అపవాదిని జయించాడు. పాపముని జయించాడు. ఇప్పుడు ఆయన సంఘమునకు శిరస్సైనాడు. అలాగనే ఆయనను విశ్వసించి వెంబడించేటువంటి శిష్యులకు ఏముంది బైబిల్లో పేరు? క్రీస్తు యేసునకు మంచి సైనికుని వలె నాతో కూడా మీరేం చేయండి? శ్రమను అనుభవించుము. మనము కూడా ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు సైనికులుగా ఏం చేయాలా? యుద్ధం ఆడాలా. ఎవరితో యుద్ధం ఆడాలా? అపవాదిని జయించాలి మనం. ఈ లోకాన్ని జయించాలా. ఈ శరీరాన్ని జయించాలా. దేవునికి విరోధకరమైన మన సొంత గొప్ప రక్షణకు విరోధకరమైన యావత్తు మనం ఏం చేయాలి ప్రియులారా? జయించే వారంగా ఉండాలా. అక్కడ ఎలాగైతే ఆ యుద్ధములో ఆ 5 గోత్రములు వారితో కలిసి వచ్చి యుద్ధం ఆడినప్పుడు వాళ్ళని ఎలాగైతే ఘనపరిచాడో, వారిని ఎలాగైతే వీరు ఘనపరిచి కీర్తించి ఆ పాట పాడారో, యేసుతో పాటు ఇప్పుడు మనం కూడా ఏం చేయాలండి? ఆ గొర్రెపిల్ల ఎక్కడికంతా వెళ్ళనో అక్కడికంతా వెళ్ళాలా. ప్రకటన గ్రంథంలో ఉంది కదా. సో ఆ రీతిగా మనం కూడా ప్రభువులాగా ఆయన శరీరంలో అతుకుపడి, ఆయన శిరస్సులో, ఆయన ఓల్డ్ బాడీలో అతుకుపడి ఒక అంగములాగా ఏమండి? సో ఆయన ఎట్లాగైతే యుద్ధం ఆడి ఆయన జయించాడు అపవాదిని, వానికి సంబంధమైన కార్యములను, ఖచ్చితంగా యేసు ప్రభు ఏం చేస్తాడు? వాళ్ళని ఘనపరుస్తాడు కదా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుని ఉన్న ప్రకారము జయించి వాడిని నాతో కూడా నా సింహాసనం ఏం చేస్తాను? కూర్చుని ఇచ్చానని చెప్పాడు కదా. అప్పుడు అక్కడ ఆ మిగిలిన 5 గోత్రాలను యుద్ధం ఆడేదానికి వాళ్ళు అక్కడ ఏముందంటే ప్రియులరా, ప్రాణాలు సహితం వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ప్రియులరా పణయంగా పెట్టి వచ్చారని ఉంది ప్రియులరా దాంట్లో. సో అంతగా ఏమండి వాళ్ళ గురించి కొనియాడబడింది ప్రియులారా. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయంలో వీరు పిలిచినప్పుడు వీళ్ళు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వచ్చారంట ఈ యొక్క 5 గోత్రకర్తలు ప్రియులారా. సో అది మనం ఏం చేయాలండి? బాగా గ్రహించాలి ప్రియులారా. సో అది ఎక్కడుందంటే చూడండి 5వ అధ్యాయంలో ప్రాణాలు సహితం వాళ్ళు లెక్క చేయకుండా వచ్చారని రాయబడింది ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము చదవండి. జెబులూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము. చూసారా? న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనములో చదవండి. జెబులూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము. నఫ్తాలీయులు భూమి మెట్ల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. చాలండి. సో ఈ రీతిగా వచ్చినటువంటి వాళ్ళను దేవుడు ఏం చేశాడండి? వాళ్ళని మరణ భయం లేకుండా వచ్చినటువంటి వాళ్ళకి ఘనపరిచాడు. అదే రీతిగా పిల్లలు మనకేం లేసినప్పుడు మనమంతా ఒక యుద్ధంలో ఉన్నాం. ఎఫెసీ పత్రికలో ఉంది కదా, మనమందరం ఎవరమండి? యుద్ధోపకరణములు ధరించుకుని యుద్ధం ఆడేటువంటి వ్యక్తులను. కానీ ఇంత సీరియస్నెస్ గా ఈరోజు మనలో ఉన్నామా? యాక్చువల్లీ క్రిస్టియానిటీ అలాగా ఉండాలి, సత్యమైన వాళ్ళు ఉండాలి. మనమందరం ప్రతిరోజు కూడా ఒక యుద్ధ గణములో ఉన్నామన్నటువంటి ఒక భావనతో మనం ఏం చేయాలండి? మనం పోరాడి జయించేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి వాళ్లకు అందు నిమిత్తం సిద్ధపడిన వారిని కాపాడాడు, వారిని ఘనపరిచాడు. అలాగనే మనం కూడా దానికి సిద్ధపడి మనం కూడా దాన్ని పోరాడి జయిస్తే దేవుడు మనల్ని ఘనపరిచేవాడుగా ఉన్నాడు. ఆ జీవ గ్రంథములో మన పేరును ఆయన వ్రాసేవాడుగా ఉన్నాడు. ప్రియుల 1000 ఏళ్ళు రాజ్య పరిపాలనలో ప్రభువుతో పాటు రాజ్య పరిపాలన చేసేటువంటి ఘనత కంటే ఈ లోకములో ఇప్పుడంతా పొందుతున్నారే,
ఏమండి? పెద్ద పెద్ద ప్రెసిడెంట్ లాగా, ప్రధాన మంత్రులాగా, ముఖ్యమంత్రులాగా, సైంటిస్టులాగా, ధనవంతులాగా, మేధావులాగా పొందిన ఈ అన్ని ఘనతలు ఏ పాటివండి? మనిషి జీవంతో ఉన్నంత వరకే. తర్వాత అన్ని మట్టిలో మట్టి. ఆ బిరుదులు, ఆ ఘనతలంతా. కానీ ఇది ఎంతో గొప్ప ఘనత కదండి అది. ఎవరికిస్తాడు దానిని? యుద్ధమాడి జయించే వాళ్ళకిస్తాడు. కాబట్టి మనం ఎలాంటి వారంగా ఉన్నామని గ్రహించి మనము కూడా చక్కటి యుద్ధ వీరులుగా ఉండి ఆ గొప్ప ఘన విజయాన్ని, ఆ గొప్ప ఘనమును, కీర్తిని దేవుని యొక్క రాజ్యములు, ప్రభువు రెండో రాకడలో ఆయన వచ్చి మనం ఘనపరిచే విధముగా మన అందరి జీవితం ఉండినట్లుగా తండ్రి అయిన దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక. ఇంతవరకు ఎంతో ఓపికతో ఈ యొక్క వాక్యాన్ని విన్న మీకు అందరికీ ప్రభువు నామమున వందనం తెలుపుతున్నాను.